నమస్తే వెల్కమ్ టు 60 న్యూస్ బులెటిన్ నేను భవానీ బులెటిన్ లోని డీటెయిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై జనగాం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. కవితకు ఈడీ భయం ఉండబట్టే ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేయించారని విమర్శించారు. అరవింద్ ఇంటిపై దాడిని ఖండించిన ఆయన ఇటువంటి దాడులు ఎన్ని చేసినా కూడా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇక టీఆర్ఎస్ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తమ నేతలపై పసలేని విమర్శలతో అవాక్కులు చెవాక్కులు పేలితే భవిష్యత్తులో ఘోర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి మీద జరిగిన దాడి ఏదైతుందో టీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఒక దాడి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు ఒక ప్రజాప్రతినిధి, ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక ఎంపీ అని చూడకుండా ఈ కవిత గారు మాట్లాడిన మాటలు నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతామనడం ఇది చాలా నీచమైన మాటలు. ఎందుకంటే నిన్నే చెప్పుతో కొట్టి నిజామాబాద్ ప్రజలు పంపించారు. దారుణంగా ఓడించి నువ్వు ఒక చెల్లని నోట్లాగా నిన్ను అక్కడి నిజామాబాద్ పంపించారు. నీ అయ్యా ముఖ్యమంత్రి అని ఈరోజు నీ అయ్యా ఆసరా పట్టుకొని ఒక ఎమ్మెల్సీ ఒక పదవి తీసుకొని ఈరోజు నీ చేతిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని ఒక పదవితో కులుకుతూ నువ్వు ఇలా నోటుకు వచ్చేట్టు మాట్లాడుతున్నావు. ఒక్కసారి నీ నోటికి అద్దు ఉండాలి. ఎందుకంటే అరవింద్ గారు అడిగింది ఏంటిది, ఒక థర్మల్ పవర్ గురించి అడిగారు. దానికి నువ్వు సమాధానం చెప్పకుండా ఈరోజు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ, అదేవిధంగా ఇలా గుండాలతో వచ్చి వాళ్ళ ఇంట్లో దారుణంగా దాడి చేయడం, వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారో అసలు చూడకుండా, వాళ్ళ మదర్కు చాలా ఏజ్డ్ పర్సన్ అది కూడా చూడకుండా నువ్వు ఈరోజు ఇట్లా దాడి చేయడం నిజంగా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం నాశనానికే నేను చెప్తున్నావు. అదేవిధంగా నేను చచ్చే వరకు టీఆర్ఎస్ ఉంటుందని చెప్తున్నావు. నీకు ఆ మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి. అసలు టీఆర్ఎస్ పార్టీ లేదు. ఇప్పుడు నీ అయ్యా బీఆర్ఎస్గా మార్చిండు.